కడప నగర ప్రజలందరికీ నమస్కారం. నేను శంకరాపురం 7వ డివిజన్ నుంచి టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నాను. ఈ వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న జరిగిన ప్రెస్ మీట్లో దేవిరెడ్డి ఆదిత్య అనే అతను మా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలన్నీ మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా నోటికి వచ్చినట్టల్లా మాట్లాడడంలో వైసీపీ వాళ్ళ నాయకులలో దేవిరెడ్డి ఆదిత్య ముందుంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి విషయంలో కూడా పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడేటప్పుడు నువ్వు 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 అని సంబోధిస్తున్నావే, నీకు అసలు నువ్వు అని చెప్పేదానికి అర్హత ఉందా? నువ్వు అర్హత లేకుండా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే, ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఏమి తెలుసని మాట్లాడుతున్నావు వారి గురించి? నీకు తెలిసింది చాలా తక్కువ బ్రదర్. నేను చెప్తాను, తెలుసుకో. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావే సామాజిక వర్గం అని చెప్పేసి. ఏ సామాజిక వర్గం గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ముందు నువ్వు ఏ సామాజిక వర్గానికి చెందినవాడో ఫస్ట్ ఆ మాట చెప్పు నాకు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడివా, లేదా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడివా? రెడ్డి వాళ్ళది రెడ్డిస్ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి నేను రెడ్డిని అని చెప్పి నువ్వు అనుకుంటావు. బీసీ వారి దగ్గరికి నేను బీసీ అంటావు. ఏ దానికి సంబంధించిన వాడో ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీ తీసుకోండి కదా, తర్వాత మాట్లాడదాం. నువ్వు అంటున్నావు కదా వీరి చరిత్ర వాళ్ళ చరిత్ర అని. నీ చరిత్ర గురించి నువ్వు మర్చిపోతున్నావా? 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలు తీసుకొని ప్రతి ఒక్క షాపుల దగ్గర హింసించి సతాయించి, గత ప్రభుత్వంలో నీ పైన లేని ఏ స్టేషన్లో కానీ నీ పైన కంప్లైంట్ లేనిదే లేదు. ప్రతి ఒక్క స్టేషన్లో నీకు సంబంధించిన మనుషులు ప్రతి ఒక్కరి మీద కేసులు. ఏంటి తెలుసా? డబ్బులు, అధిక వడ్డీ డబ్బులు. ఈ కేసులన్నీ ఉన్నాయి. గత ప్రభుత్వంలో నీకు తెలియదా? పేపర్లో రాలేదా? మీ ప్రభుత్వంలో ఉండి మీ వాళ్ళే, మీ చుట్టూ ఉండే వాళ్ళే పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లో అంతా హల్చల్ జరిగింది. డిప్యూటీ సీఎంగా అమ్జద్ బాషా గారు ఉన్నప్పుడు నువ్వు సేవ్ కాలేదా? అధికారం అడ్డం పెట్టుకుని వెళ్ళి బయటపడలేదా? నువ్వు కబ్జాల గురించి మాట్లాడుతున్నావు. ఏం కబ్జా చేశామని చెప్పి మాట్లాడుతున్నావు? కంప్లీట్ అప్రూవల్స్తో గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకొని కన్స్ట్రక్షన్ జరుగుతున్న పార్టీ ఆఫీసుని నువ్వు కబ్జా అంటున్నావు. మరి స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టినావు, దాన్ని ఏమంటారు? కబ్జా కాదా? నీ మనుషులు వాటర్ ప్లాంట్ తీసుకెళ్లి ఆ నీళ్లు తీసుకెళ్లి ప్రతి ఒక్క ఏరియాలో మా నీళ్లే తీసుకోవాలా, మా మనుషులే, మా ట్యాంకర్లే తిరగాలని చెప్పి నువ్వు అడిగావే. అవన్నీ ఎంతవరకు న్యాయం? ఇప్పుడు చూసుకుంటే ఇదే చిన్నచౌకు, 1 టౌన్ 2 టౌన్ తాలూకా ప్రతి స్టేషన్లో లెక్కకు మించిన కంప్లైంట్లు నీ మనుషుల పైన. వడ్డీ కోసం వేధిస్తున్నారని చెప్పేసి వాటర్ ప్లాంట్కు బయట వస్తానని ఎంతమంది సామాన్యులు వచ్చి మొరగొట్టుకున్నారు తెలుసా? ఇలా సతాయిస్తున్నారు ఫలానా వాళ్ళు, ఎవరో కాదు దేవిరెడ్డి ఆదిత్య అని చెప్పి. ఏమంటావు నువ్వు? మా రెడ్డి గారులని మా వాళ్ళని హింసిస్తున్నారని చెప్తావా? ఎవరిని హింసించినారు? ఏ ఎస్సీని హింసించినారు? ఏ బీసీని హింసించినారు? ఏ మైనార్టీ వాళ్ళని హింసించినారు? ఎవరిని హింసించినారు? చేసింది తప్పైనప్పుడు కరెక్ట్గా ప్రతి ఒక్కరికి శిక్ష సమానంగా జరుగుతుంది. ఎవరికి జరగలేదా? మీకు తెలియదా? జైలు అని మాట్లాడుతున్నావు? జైలు బెయిల్ ఎవరికి తెలియదా? చాలా మంది నేరస్తులు ఉంటారు, నెలలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వచ్చే వాళ్ళు ఉంటారు. కాకపోతే మనం మాట్లాడే తీరును బట్టి, మనం వెళ్ళే పొజిషన్, మనకి ఇచ్చే రెస్పెక్ట్ను బట్టి డిసైడ్ అయి ఉంటుంది.